హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. పొద్దున్నే లేచి మేమైతే గ్రౌండ్కి వచ్చినాము. బచ్చాగాళ్ళు ఇంకా రాలేదు. చూసినా కదా, ఇది మా హై స్కూల్ గ్రౌండ్. ఒకప్పుడు నీట్గా మస్తుగా ఉండేది, మొత్తం ఇప్పుడంతా గలీజ్ అయిపోయింది అనుకోండి. చూడండి నా వెనకాలంతా గుంతలు అవి ఎట్లా ఎక్కడంటే అక్కడ తవ్వేస్తున్నారు, ఏమంటే చేసేస్తున్నారు. బట్ ఒక అర్థం లేకుండా చేస్తున్నారు. చూస్తున్నారు కదా, మేము చదువుకున్న స్కూల్ ఇది. ఈ స్కూల్లో ఫస్ట్ బిల్డింగ్ ఉండేది కదా, అక్కడ ఉంది ఫస్ట్ బిల్డింగ్. ఆ ఎల్లో కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది. అందులోనే దగ్గర 500 to 600 స్ట్రెంత్ ఉండేది బ్యాక్ ఇన్ 2005 to 2010 ఆ మధ్యలో. ఇప్పుడు 1000+ అయింది స్ట్రెంత్. ఈ బిల్డింగ్స్ అన్నీ కట్టించారు వీళ్ళు. ఈ ఆరెంజ్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్ అయితే ఓసాట్ వాళ్ళు కట్టించారు. వాళ్ళ సైడ్ నుంచి స్ట్రెంత్ ఎక్కువ ఉంది అనేసి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద అది కట్టించారు. మరి ఇది పిల్లలు, ఆ రేకుల చెట్టు కనిపిస్తుంది కదా, పిల్లలు భోజనం కోసము. ఇది ఇప్పుడు మళ్ళీ +12 కూడా ఇక్కడే చేయాలి అనేసి కడుతున్నారు. ఇక్కడ ఒక బిల్డింగు, ఆ చివర ఒక బిల్డింగ్ కడుతున్నారు. బట్ వాష్రూమ్ చూపిస్తా. మా హై స్కూల్లో వాష్రూమ్లు ఎన్ని ఉన్నాయో ఇది కనిపిస్తుంది కదా, అవి 2 ఇక్కడ పక్కన కనిపిస్తున్నాయా, ఇవి దీని పక్కన కనిపిస్తున్నాయా, ఇవి అండ్ ఇవి అండ్ ఆల్సో ఇది ఇంకోటి ఇక్కడ ఇది. ఓకేనా? ఇప్పుడు ఇంకోటి ఇదిగో, ఇవి కూడా అవి 2 4. మొత్తానికి ఎన్ని వాడుతున్నాం ఇందులో అంటే ఏది వాడతలేం. ఎందుకంటే చూడండి, అన్నింటిలో ముళ్ళు, చెట్ల కంపలు అవి పెరిగిపోయినాయి. సో అట్లుంటుంది. అలాంటప్పుడు కట్టించడం ఎందుకు, వాడకుండా వదిలేయడం ఎందుకు? అవునా కదా? ఏదైనా కానీ మన డబ్బులు కాదు కదా, కట్టేయాలా వదిలేయాలా. ఇది కూడా గ్రౌండ్ చూడండి ఒకసారి. మొత్తం ఎక్కడంటే అక్కడ తవ్వేసిర్రు, వదిలేసిర్రు. మొత్తం మట్టి దిబ్బలు ఇక్కడ అంత. అది గైస్ మా స్కూల్ అప్డేటు. మేము చదువుకున్న స్కూల్ ఇదే, 6th class to 10th class. ఇక్కడ మా ఊరు నుంచే కాకుండా దగ్గర చుట్టుపక్కల ఒక 10 గ్రామాల నుంచి పిల్లలు వస్తారు. ఇక్కడ గణేకలు, బల్లేకలు, కుప్పకలు, ఆల్సో ఇంతకుముందు హాస్టల్ పిల్లలు ఉండేవాళ్ళు. అక్కడ హాస్టల్లో కూడా ఒక 5-6 విలేజెస్ నుంచి స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. అండ్ ఇక్కడ చుట్టుపక్కల ముంచుగిరి, మేకడోన, నెమలికల్లు, ఈ ఊళ్ళ నుంచి కూడా పిల్లలు వస్తారు. సో ఈ హై స్కూల్కి వచ్చే రూట్ ఎట్లుందంటే వర్స్ట్ ఉంది. మంచి పెద్ద రూటే కానీ కండిషన్ బాగాలేదు రూట్ది. సో అది కూడా వేస్తే బాగుండు అనిపిస్తుంది. మేము ఆడుకునేటప్పుడు ఇది మెయిన్ క్రికెట్ గ్రౌండ్ ఇది యాక్చువల్గా మంచిగా. ఇప్పుడు పిల్లలు అవి ఇవి చేశారు కానీ ఏం లేదు. అంతా మేము అప్పుడు ఉన్నదానికి ఇప్పటికీ చాలా మారిపోయింది. అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అది వన్ ఆఫ్ ద షాక్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎప్పుడు నీళ్ళు నిలబడేవి కాదు మేమున్నప్పుడు. ఇప్పుడు మొత్తం ఈడికెళ్ళి 6 వరకు అంతా గలీజ్ బురద అయిపోయింది. మా హంటర్ అయితే వచ్చిండు ఈరోజు. మా వాళ్ళ కోసము వెయింగ్ మిషన్ కూడా తీసుకొచ్చాను నేనైతే. ఎవరెవరు ఎంత వెయిట్ ఉన్నారో చెక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 21 days మళ్ళీ చెక్ చేసుకోవాలి. అండ్ ఆల్సో మన షుగర్ ఫ్రీ ఛాలెంజ్ కింద ఈరోజుకి 10th day, ఇది 10th day. మరి నాకైతే పెద్దగా ఏం అనిపిస్తుంది, కొద్దిగా మొహం సన్నగా అయినట్టు అనిపిస్తుంది. మా వాళ్ళు అయితే ఒక్కొక్కరు వస్తున్నారు. పొద్దున్నే సెల్ ఫోన్ చూసుకుంటూ వస్తున్నాడు చూడండి పెద్ద మనిషి. తొందరరా. నో సెక్షన్, నో జావేద్, దే ఆర్ స్టిల్ కమింగ్.